బంధన్ దోష అంటే వశీకరణం. మీకు కూడా జరిగినట్టు అనిపిస్తుందా? అసలు ఏంటి వశీకరణం? చాలా వీడియోలు చేశాను, చాలా ఛానల్స్లో ఇచ్చాను. మీరు కూడా చిన్న అవగాహన, చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు, సార్ మళ్ళీ ఒక్కసారి ఆ వీడియో చేయండి, నేను క్లియర్గా వినాలి, క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటున్నారు. అదేంటి అసలు? మనిషి తత్వం ఎలా ఉంటుంది? ఈ బంధన్ దోష జరిగితే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా మారుతుంది అనేది క్లియర్గా ఫుల్ వీడియో చేసుకుందాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరి లైఫ్లో మంచి లైఫ్, మంచి సంసార పరంగా కావచ్చు, దైవ పట్ల కావచ్చు, మనము మంచి నిమగ్నమై ఉంటే ఈ జన్మ సార్థకత అనేది మనకు నెరవేరుతుంది. చాలామంది అనుకుంటా ఉంటారు, సార్ మాకు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, అదేదో జరుగుతుంది, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారని అపోహలతో ఉంటారు. అందరూ అన్నీ చేయరు, చేయలేదు అనుకునే వాళ్ళు కూడా చేసే ఉంటారు. ఇది క్లియర్గా ఉంటుంది. ముందుగా మీ లైఫ్లో మార్చుకోవాల్సినవి, ఒకటి మొబైల్ నంబర్ మార్చుకోవాలి, 2 మ్యారేజ్ డేట్ మార్చుకోవాలి, మీ ఇంటి ఎనర్జీస్ని పెంచుకోవాలి. ఇది ఎలాగో మీరు ఒకవేళ నాకు క్లియర్గా తెలియాలి అంటే కాల్ చేయండి. అలాగే మనం బిజినెసెస్ అన్నిటివి స్టార్ట్ చేస్తూ ఉంటాము. మీకు ఈ బిజినెస్ అయితే సూట్ అవుతుందా లేదా, మీరు చేసే పని ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి నాకు చెప్పండి. నేను క్లియర్గా మీ కన్సల్టేషన్లో మీకు క్లియర్గా అప్డేట్ చేసి చెప్తాను. ఆ ప్రకారంగా ఫాలో అవ్వండి, 100% మీదే సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ను చూశాను, ఎన్నో ఫెయిల్యూర్స్తో నేను వచ్చాను బయటికి. నేను నా బిజినెస్ని ఎలా సక్సెస్ చేసుకోవాలో చేసుకున్నాను. ఇప్పుడున్న ఎంప్లాయీస్ కానీ, ఇప్పుడు చేసే పనులు కానీ 100% సక్సెస్ అవుతూ ముందుకు పోతున్నాయి. మీకు కూడా కావాలంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి, 100% మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను, హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్, మనము ఒక మ్యారేజ్ డేట్ చేస్తున్నాం. అదేంటి? ఏప్రిల్ 19 ప్లస్ ఆగస్ట్ 19. ఈ 2 ఉంటున్నాయి. ఇది మనీ అండ్ కింగ్, అది కింగ్. అయితే ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో చిన్న మెసేజ్ పెట్టేయండి, 100% సక్సెస్ వేలో మనం ముందుకు పోతున్నట్టు. నెక్స్ట్, ఈ బంధన్ దోష్ వశీకరణం. వశీకరణము మీకు చేసినట్టు మీకు అనిపిస్తుందా? అనిపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? మనము ఒక పని చేయాలంటే ఆ పని చేయాలని అనిపించదు. ఒక బిజినెస్ చేయాలంటే చేయాలి అనిపించదు. ఆ వ్యక్తి మూలన కూర్చోవాలి, ఏ పని లేకుండా మనము అశక్తులుగా ఉండాలి, ఉంచేలా చేస్తుంది. అసలు ఎందుకు జరుగుతుంది? వాళ్ళు పెట్టారేమో, వాళ్ళకు సంబంధించి. ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది అనుకుంటా ఉంటారు, వాళ్ళ అమ్మాయిని చూసుకోవడం కోసము ఒక అల్లుడికి పెడతారని, అమ్మ నాన్నలను చూసుకోవడం కోసము ఒక కోడలికి పెడతారని, ఒక దుష్టభావంతో ఒక లవర్ ఉంటాడు, ఆ అమ్మాయిని వశపరుచుకోవడానికి చేస్తుంది అంటారు. ఒక అబ్బాయిని వశపరుచుకోవడానికి ఈ దుష్ట మార్గాలు ఎదుర్కొంటారని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక బంధన్ దోషు, ఒక వశీకరణము అనేది జరుగుతుంది. అసలు ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఎవరైతే ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంటారు, ఒక వ్యక్తికి ఆ బంధన్ దోష్ వశీకరణం చేయడం వలన, ఉదాహరణకు ఒక ఎమ్ము ఒక ఫీమేల్, క్లియర్గా చెప్తున్నా చూడండి, జరిగేది మాత్రం ఇదే, వేరే అపోహలు పెట్టుకోకండి. ఏమి, ఒక మేలు ఒక ఫీమేల్, ఫీమేల్కు ఏ నెగటివ్ ఆలోచనలు ఫస్ట్ ఉండవు.
ఒకటి డబ్బు చూస్తే కొంచెం ఎవరైనా చెప్పలేము తప్ప, ఫిమేల్ ఆలోచనలు ఒక సంసారపరంగా ఉంటాయి. వాళ్ళ తత్వం అనేది మనిషిని ప్రేమించారంటే ప్రాణాలు పోయే వరకు కూడా వదిలిపెట్టని స్థితిలో ఉంటారు. కానీ ఎక్కువ శాతం దుష్టంగా భావించేది ఒక మనిషి తత్వంలో ఉన్న మగవాళ్ళనే చెప్తా నేను. ఎందుకంటే నా దగ్గరికి చాలా కేసులు వచ్చాయి. రీసెంట్గా ఒక దగ్గర ఒక అమ్మాయికి చేశారు. ఎట్లా అంటే సేమ్ ఫ్యామిలీసు ఒకేలాగా ఎదిగాయి. ఇతను చాలా పై స్థాయిలో ఉన్నాడు, మంచి ఫార్చ్యూనర్స్ ఏంటి, ఒక 4-5 ఫ్లోర్ల బిల్డింగ్స్ ఏంటి, డైలీ అతని ఇన్కమ్ దాదాపు 10 లక్షల వరకు ఉంటుంది. కానీ వీళ్ళ అమ్మాయిని వశపరుచుకోవాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే వరుసకు బావమరిది కొడుకు బావమరిది చేస్తాడు. ఎంత దుష్ట ఆలోచన! అవసరమా? మనము కరెక్ట్గా నాలెడ్జ్తో ఉండి మనము కరెక్ట్గా చేసుకొని ఒక వ్యక్తికి ముందుకు వెళ్తుంటే ముందుకు వెళ్ళనివ్వాలి, కానీ ఇలాంటి దుష్ట ఆలోచనలు చేయడం అవసరమా, మంచిదా? అది తీసేసామనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి దుష్ట ఆలోచనలతో ఉండండి, యూనివర్స్ ఒప్పుకోదు. యూనివర్స్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఇలాంటివి చేయకూడదు. ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయకూడదు. ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి భార్యతోనే ఉండాలి లేదా భర్తతోనే ఉండాలి. ఇవి లీగల్ యాక్టివిటీస్. మనతో ఎంతమంది ఎక్కడికి వచ్చినా ఎలా వచ్చినా ఏం చేస్తున్నా లీగల్గానే ఉండాలి, ఒక ఫ్రెండ్లీగానే ఉండాలి తప్ప ఇల్లీగల్ యాక్టివిటీస్, సెక్స్ ఆలోచనలు, సెక్స్ కోరికలు అనేటివి ఒక భార్యతో తప్ప ఎవరితో పెట్టుకోవద్దన్నది నా ఉద్దేశం. అది పెట్టుకుంటే కూడా నెగటివ్ అనేది వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి, ఇక్కడ ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తి సంబంధాలు పెట్టుకున్నప్పుడు అవి ఆ వ్యక్తుల నలుగురు మధ్యలో నెగటివ్ ఎనర్జీస్ అనేటివి సృష్టిస్తాయి. ఒక భార్యాభర్తలే ఉంటే గనక ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉండనియదు. ఇది గమనించండి. ఎవరైనా సరే మనతో ఎవరు వచ్చినా ఎవరున్నా ఎవరు లేకున్నా ఏంటైనా సరే ఈ ఎనర్జీస్తో ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, నెగటివ్ ఎనర్జీస్ ఖచ్చితంగా వస్తాయి. ఒకటే ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే గనక ఆ వ్యక్తి ఒకటే రూమ్లో ఉన్నా సరే ఆ నెగటివ్ ఎనర్జీస్ అనేటివి సెక్స్ పరంగా కలిస్తేనే తప్ప వస్తాయి. ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ని ఒక నలుగురి మధ్యలో నడిస్తే ఎలాంటి నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయో అది ఆల్మోస్ట్ కరెక్ట్గా మా గురువు గారు మాకు ఫేస్ చేసి చెప్పారు. ఎందుకంటే నేను ఈ వీడియోలో నేను ఎప్పుడు చెప్పలేదు. ఇది బంధం దోష గురించి వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేయాల్సి వచ్చింది. ఒక మేలు ఫీమేలు ఇక్కడ మనిషి కోసం అంటే ఒక అమ్మాయి కోసం చేసే వశీకరణం ఉంటుంది. చాలా మంది చాలాసార్లు అడిగారు, సార్ మీరు వశీకరణం తీసేస్తా అంటున్నారు కదా, మరి చేసేది ఉంటుందా, మాకు చేయనంటే ఓరంగా నేను మామూలు తీయట్లేదు. అలా చేయకూడదు, మంచి పద్ధతి కాదు ఇది. అంటే ఇలాంటివి అమ్మ మీకు ఎవరికైనా చేసే ఇది ఉంటుందమ్మా, మీరు ఎవరైనా ఉంటే ఒక ఫోటో పెట్టండి. మీరు కంప్లీట్గా ఒక లిక్విడ్ ఉంటుంది, అది నేను ఇచ్చేస్తాను మీకు. ఒక 10 days నుంచి అసలు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా హాయిగా మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉండొచ్చు. నెక్స్ట్ ఈ మేలు ఫిమేలు ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఒక కోడలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు, అంటే వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళ వ్యక్తులైనా సరే ఈ కోడలు మాట వినాలి, వాళ్ళ మాటలు వినాలి. అది ఇలాంటి వశీకరణం ఏదో మందు పెట్టి చేసేస్తారు. ఇదొకటి. నెక్స్ట్ ఒక అల్లుడు మాట వినకుండా ఉంటారు. వీళ్ళు ఎలాంటి చెడ్డ వ్యక్తులైనా సరే అల్లుడు మాట వినాలి, ఇక్కడ చేసేస్తారు. ఒక అమ్మాయి కావాలి ఇతనికి, స్కూల్లో లవరు, లేకపోతే కాలేజీలో లవరు, లేకుంటే ఆఫీస్లో లవరు అయిండొచ్చు, ఆమెను వరుసపరుచుకోవాలి, చేసేస్తాడు. ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా చేసి మీకు నాన్ వెజ్లో పెట్టొచ్చు, ఏదైనా ఫుడ్స్లో పెట్టొచ్చు. ఎక్కువ శాతం ఫుడ్స్ నాన్ వెజ్ అన్నోన్ పర్సన్స్ దగ్గర తినకండి. అన్నోన్ పర్సన్ ఇంట్లో అస్సలు తినకండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే మనుషుల్ని ఇక్కడ ఓన్లీ
వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకు మాత్రమే వశపడిచేది కాదు అది. ఒక మనిషిని టోటల్ గా వీక్ చేసేది, ఒక మనిషిని ఏ పని చేసుకోకుండా చేసేది అది తప్ప ఈ మనిషికి మాత్రమే ఆ మనిషి లొంగాలనేది ఏముండదు. ఎవరికైనా లొంగిపోతారు. అప్పుడు ఒక అల్లుడు ఉన్నాడు, అల్లుడు బిడ్డ మాట వినాలి, లేకుంటే తల్లిదండ్రుల మాట, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినాలి. వినాలన్నప్పుడు ఈ వ్యక్తికి ఏం చేస్తారు వాళ్ళు, ఆ యొక్క ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు. అతని తినే ఫుడ్లో కావచ్చు, అతను ఉన్న ఇంట్లో చెట్ల మీద కావచ్చు, ఎలాగైనా సరే అతని బాడీని టోటల్గా కొద్దిగా వీక్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో హోటల్స్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఈ ఫుడ్కి అలవాటు పడాలనే ఉద్దేశంతో ఇలాంటి మెడిసిన్స్ అలవాటు చేస్తున్నారు. మీరు చూసుకొని తినండి, ఇది చేసుకోండి. నెక్స్ట్, ఆ వ్యక్తి ఎలా అయిపోతాడంటే టోటల్గా వీక్ అయిపోతాడు. మనిషి వీక్ అయిపోయి ఎవరు ఏం చెప్పినా వింటూ ఉంటాడు. ఆ వ్యక్తి మనిషి లాస్ అయిపోతాడు. ఆ ఫ్యామిలీ సింపుల్గా ఒక కెమికల్ కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే, ఆయనకు వశీకరణం ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ అది ఎక్కడి నుంచో జరిగిపోతే ఇతని ఇంట్లో వీళ్ళ అత్తమామలు వచ్చి తిష్ట వేసుకున్నారు, వీళ్ళ అమ్మ నాన్నని ఎల్లగొట్టేశారు వాళ్ళు. టోటల్గా కంపెనీ ఒక 3-4 కంపెనీలు, కెమికల్ కంపెనీస్ ఉన్నాయి అతనికి. కంపెనీకి వెళ్ళడు, ఇంట్లోనే కూర్చొని ఉంటాడు, ఇంట్లోనే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కూర్చుంటాడు, ఏదో చేస్తా ఉన్నాడు. ఇక్కడ బిజినెస్ లాస్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ అమ్మాయితో మాత్రమే జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాడు అంతే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లే. టోటల్గా లాస్ అన్నీ కూడా. ఆ వ్యక్తి తర్వాత అతని మొబైల్ నంబర్ కూడా బాగాలేదనుకోండి, అప్పుడు నేను ఎంట్రీ ఇచ్చాను. నాకు కాల్ చేశాడు, సార్ నాకు ఒక 3 years బ్యాక్ ఒక 4-5 కంపెనీలు నేను స్టార్ట్ చేసుకున్నాను సార్, చాలా మంచి రన్నింగ్లో ఉన్నాయి. ఒక అతను వచ్చాడు మా ఇంటికి, మా అత్తమామలు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి నాకు ఇలా జరుగుతుంది అంటాను. వెంటనే ఫోటో పెట్టమని చెప్పాను. ఫోటో పెట్టాడు. మీకు సోల్ ఎనర్జీస్ ప్లస్ ఈ వశీకరణం ఎనర్జీస్ ఉన్నాయండి, ఇది కంప్లీట్గా తీసేయాలి చెప్పాను నేను. చెప్తే ఒప్పుకున్నారు. అమౌంట్ కూడా కొంచెం ఎక్కువనే అయింది. ఓకే డన్ సార్ అన్నాడు. జస్ట్ స్పాన్ ఆఫ్ 15 days ఎవరైతే వీళ్ళ ఇంట్లో అత్తమామల్ని, అంటే అత్తమామల్ని చూడొద్దని నేను చెప్పట్లేదు, ఒకటి ఏంటంటే వీళ్ళు కుట్రలతో ఉన్నారు, కుళ్ళు బుద్ధితో ఉన్నారు. ఆ అల్లుడి దగ్గర నుంచి వీళ్ళ అమ్మాయి బాగుండాలి, ఇతను ఎప్పుడు బయట తిరుగుతున్నాడు, ఏదో సంబంధాలు ఉన్నాయన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిండొచ్చు, లేదా కంపెనీని హస్తగతం చేసుకోవడానికి ఇతని పార్ట్నరు చేసిండొచ్చు. అయితే ఇంట్లో నుంచి 15 to 20 days వాళ్ళ అత్తమామల్ని మెల్లగా బయటికి పంపించేశాడు. తర్వాత ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆ పార్ట్నర్ కూడా రానియకుండా టోటల్గా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇతనే ఇచ్చేస్తున్నాడు. మనం ఇక్కడ చేసింది ఏమీ లేదు, సింపుల్గా ఒక లిక్విడ్ ఇచ్చాను, డైలీ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలో చేసుకోమని చెప్పాను. స్పాన్ ఆఫ్ అతనికి ఒక యాక్టివ్, ఒక ఎనర్జీస్ వచ్చాయి. ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అనేది అతనే తెలుసుకొని ఎవరైతే అక్కడ ఇద్దరు ఇతనికి శత్రువులుగా మారి వాళ్ళ యాక్టివిటీస్ ఇతనికి తెలిసిపోయినాయి. అంటే వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వినకపోయేటోడు అప్పట్లో. ఇది సెట్ అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ సేమ్ యాక్టివ్లోకి వెళ్ళారు. ఏ విషయం జరగాలన్నా ఇప్పుడు మళ్ళీ 2 కంపెనీలు కొన్నారు ఈ 2-3 days. ఏది జరుగుతున్నా సరే ప్రతిదీ అడిగి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతనికి ఇంకా అన్ని కూడా గైడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి దుష్ట శక్తులు, దుష్ట భావాలు ఉన్న వ్యక్తులు రావచ్చు. ఒక ఫోటో పెట్టండి, మీ యొక్క స్టేటస్ ఏంటో తెలుస్తుంది. లేదా కన్సల్టేషన్ తీసుకోండి, అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకొని మన ప్రమిసెస్లో మనమే రాజులుగా ఉందాం, మన ఆవరణలో మనమే మంత్రులుగా ఉందాం. చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.